హలో గాయ్స్, ఈ వీడియోలో అయితే నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో మీరు మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేమైతే మదీనా మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ దసరా కోసము అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యారు. సో నేను కూడా ఖాళీగా ఉన్నా కదా, ఎందుకు అలా అని చెప్పి ఏమైనా తెలుస్తుంది వెళ్తే అని చెప్పి నేను స్టార్ట్ అయ్యాను. సో మేమైతే ఫస్ట్ మెహదీపట్నం వెళ్ళాము. డిఎల్ఎఫ్ సిగ్నల్స్ నుంచి మెహదీపట్నం వరకు వెళ్ళాము. 195 బస్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనకి అదే రూట్లో దిగిన రూట్లోనే అఫ్జల్గంజ్ వెళ్ళే బస్సెస్ వస్తాయి అనమాట. చార్మినార్ అది ఎక్కాలి. సో ఇక్కడైతే ఓనాలు జరుగుతున్నాయి అనమాట. దాని గురించి విషెస్ అవన్నీ ఉన్నాయి. అఫ్జల్గంజ్ బస్ స్టాండ్లో దిగిపోయాము. అక్కడ నుంచి మదీనా మార్కెట్ దగ్గర. సో మీకు ఏమంటారు రెఫరెన్స్లా ఉంటుందని చెప్పి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ మీకు చూపించడానికి. హోటల్ చార్మినార్ అని చెప్పి కనిపిస్తుంది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మదీనా హోటల్ అని చెప్పి కనిపిస్తుంది. మనం అటు ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే అక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈచ్ స్ట్రీట్లో చాలామంది ఉంటారు వెండర్స్. వాళ్ళైతే పిలుస్తూ ఉంటారు, కావాలా మేడం అని చెప్పి, ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్కి బ్లాక్ సారీ నచ్చి వెళ్ళి అడిగారు. 2000 చెప్పారు. 1000 రూపీస్కి అడిగారు. అయినా అసలు రాదన్నారు. 2000 ఫిక్స్డ్ అన్నారు. అండ్ ఇంకొకసారి ఇక్కడ ఏంటంటే హాఫ్ సారీకి నచ్చింది. అక్కడికి వెళ్ళి అడిగితే ఇదైతే 2800 చెప్పారు. లాస్ట్ ఫైనల్గా 2500కి ఇస్తామన్నారు. మేము 1400కి అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇవ్వనన్నారు. సర్లే అని ఇంక అక్కడి నుంచి వెళ్ళాము. బెటర్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి ముందుకి. ఇక్కడ అన్నీ కాస్ట్లీగానే అనిపిస్తున్నాయి. నెగోషియేట్ చేయడానికి కూడా వీలు అవ్వట్లేదు. అమ్మ వాళ్ళతో వస్తే బెటర్ అనిపించింది. అండ్ ఇంకో క్లాత్ స్టోర్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్కి అయితే క్లాత్ బాగా నచ్చిందనమాట. దాని నుంచి శారీ చేయించుకుంటా అని చెప్పి తను ఇమ్మీడియట్గా వితిన్ 5 minutesలోనే సెలెక్ట్ చేసింది ఫటాఫట్. నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను, అలా తీసుకుంది అని చెప్పి. నేను అలా కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ చూస్తాను, ఇంకా బెటర్ ఆప్షన్స్ వస్తాయి, ఇంకా బెటర్ బడ్జెట్లో వస్తాయి అని చెప్పి. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ చూస్తేనే తక్కువకి వస్తాయి అని చెప్పి మనకు తెలుస్తుంది, ఇంకా మంచిగా వస్తాయి అని చెప్పి. అండ్ ఇంకా ముందు స్టోర్కి వెళ్తే అక్కడ నారాయణపేట క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు నచ్చింది, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. సో నేను తీసేసుకున్నాను. అండ్ ఇంకా ముందుకు వెళ్ళాక హోల్సేల్ షాప్ కనిపించింది, అర్బాస్ టెక్స్టైల్స్ అని చెప్పి. అక్కడైతే ఎన్ని పార్సెల్స్ అంటే, హోల్సేల్ షాప్ కదా, చాలామంది బిజినెస్ చేసుకోవడానికి రీటైల్గా కొనుక్కెళ్ళడానికి వచ్చారనమాట. చాలా అంటే చాలామంది ఉన్నారు. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇంకా ఇంటి దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా. గాజులు ఇంకా నచ్చి తీసాను. ఇంకా మేము ఎగ్జిట్ అయిపోయాము తీసుకొని. చార్మినార్ వైపు వెళ్దామంటే ఫుల్ జనం ఉన్నారు. సర్లే అని ఇంకా కేపీహెచ్పి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే పట్టు శారీ నాకు అక్కడ నచ్చలేదు, అంత వర్త్గా అనిపించలేదు. అందుకని అక్కడికి వెళ్ళాము కేపీహెచ్పి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా స్ట్రీట్ షాపింగ్ చేయాలి, టాప్స్ అలా తీసుకోవాలని చెప్పి అన్నారు. సరే అని బయలుదేరాము. ఇక్కడైతే 218 బస్ తీసుకున్నాము మేము కేపీహెచ్పికి. అఫ్జల్గంజ్ నుంచే కొంచెం స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఒక బస్ స్టాండ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వెళ్ళే వేలో ఇది నాకు అనిపించింది, నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇదేదో ఓల్డ్ బిల్డింగ్, మ్యూజియం పీస్ లాగా విజిట్ చేయడానికి అనుకుంటా అని చెప్పి అనుకుంటూ ఇంకా వీడియో తీసా. మంచిగా ఉంది, బాగా కనిపిస్తుంది అని చెప్పి. కొంచెం ముందుకు వెళ్ళాక చూస్తే పావురాలు అనమాట. లెఫ్ట్ సైడ్లో ఎన్ని పావురాలు అంటే చాలా పావురాలు. బాగా కనిపించడానికి తీద్దాం అనుకుంటే రాలా నాకు. ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ అనమాట. తీరా చూస్తే ఇది అంతా హైకోర్ట్ రోడ్ అంట. సో ఈ సైడ్ మొత్తం మేము ఈ రూట్లో ఈ కాలేజ్, హైకోర్టు మొత్తం ఇవే కవర్ చేసినాయి, ఇంకేం లేదనమాట. సో నాకైతే బాగా అనిపించింది. అనుకోకుండా ఈరోజు అన్నీ ఒకేసారి చూసాము అనిపించింది. ఇది కొత్త బిల్డింగ్ హైకోర్టుదే. సో మా ఫ్రెండ్ నన్ను చెప్తుందనమాట, ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పి. సంథింగ్ లైక్, ఇది కొత్త హైకోర్టు అండి, ఇది హైకోర్టు అండి, కొత్తగా కట్టారు, ఇది అదండి ఇదండి అని చెప్పి. సరే అని చెప్పి తను రికార్డ్ చేద్దామంటే తను రికార్డింగ్స్లోకి రావట్లేదు, కానీ వెనక నుంచి వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తుంది. సో ఇంకా అలా క్యాప్చర్ చేశాను. ఇంకా మొత్తం అంతా గ్రీనరీయే, మంచి పాజిటివ్ వైబ్లా అనిపించింది. 3 గేట్స్ ఉన్నాయి అసలు హైకోర్టుకి అయితే. అంతేలే, హైకోర్టు అంటే మామూలు విషయమా, మొత్తం స్టేట్ మొత్తానికి